ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నారు. క్రీస్తులో మరింత మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఇది చక్కని భాగ్యం. అందుని బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నుండి ఇవ్వబడుతున్న వాగ్దానాలు మీ గుండె లోతులలో ఉంటున్నటువంటి ఆక్రందాన్ని తొలగిస్తాయి. వేదనను, బాధను, నిట్టూర్పును, విచారాలను కొట్టివేస్తాయి. మీలో నూతన విశ్వాసాన్ని, నూతన ఆనందాన్ని, నూతన పరవశాన్ని ఇవి మీకు కలుగజేస్తాయి. అవునండి, వాగ్దానాలు ఇవి మనుషుల నుండి కలిగినవి కాదు. ఇవి స్వయంగా దేవాది దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చిన ప్రమాణాలు. తన ప్రియమైన వారికి దేవుడిస్తున్న ప్రమాణ వాక్యములు, వాగ్దానములు. ఇవి ఎవరైతే విని విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవి వింటూ ఉన్నప్పుడే విజయాలు మీ కొరకు సమకూర్చబడతాయి. క్రొత్త ద్వారాలు, ఆర్థిక ద్వారాలు, ఆత్మీయ ద్వారాలు మీ కొరకు తెరవబడతాయి. అందుకే మనం దేవుని మీద ఎక్కువగా విశ్వాసం కలిగి ఉండాల్సిన దినాలు ఈ దినాలు. బైబిల్ గ్రంథంలో హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఆమె పేరుకి అర్థం కృప అనే అర్థం. నిజంగానే ఆమె కృపగల వ్యక్తి అని చెప్పాలి. ఒక భక్తి గల వ్యక్తి, కృపగల వ్యక్తి ఆమె. అయితే ఆమె జీవితంలో ఒక కొరత ఉంది. అదేంటి అంటే ఆమెకు వివాహము అయ్యింది కానీ సంతానం లేదు. సంతానం లేని సమయంలో మీకు తెలుసు, పురుషులకి స్త్రీలకు సంతానం లేదు అనంటే ఆ భార్యాభర్తలకి, ఆ కుటుంబానికి, ఇంట్లో ఉన్నవారు బయట ఉన్నవారు ఎలా చూస్తారో, ఎలా ట్రీట్ చేస్తారో మీకు తెలుసు. సహజ సిద్ధంగానే ఈమె కూడా అటువంటి నిందను మోస్తూ ఉంది. ఈ నింద చాలా బరువుగా, భారంగా ఉంది అని అనుకుంటే తన భర్త అయిన ఎల్కానా మరొకరిని వివాహం చేసుకుని కుటుంబంలోకి తెచ్చిపెట్టాడు. ఇటువంటి పోరాటంలో ఆమె వేదనను భరించలేకపోయింది. కనుక నాకు గర్భాన్నిచ్చి సంతాన ప్రాప్తిని కలుగజేసే దేవుని యొద్దకు, నా సంతతిని ఆశీర్వదించే దేవుని యొద్దకు నేను వెళ్ళాలి అని తీర్మానించి షిలోహులో ఉన్న దేవుని సన్నిధికి పరిగెత్తి ఆమె వేదనను బట్టి, ఆమె ఆ భారమును బట్టి షిలోహులో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల చెంత కన్నీరు విడిచి మనవి చేస్తుంది. అటువంటి సమయంలో అక్కడున్న దైవజనుడు ఏలీ ద్వారా ఒక వాగ్దానము, ఒక మాట రిలీజ్ చేయబడుతుంది. అది బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నట్లయితే 1 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు తీర్చునుగాక. ఆమేన్. ఇది కేవలం హన్నా వాగ్దానం మాత్రమే కాదు. ఈరోజు అదే వాగ్దానమును దేవుడు దర్శిస్తూ మనకు ఇస్తున్నాడు, మీకు ఇస్తున్నాడు. చాలామంది అలసిపోతున్నారండి. చాలామంది భార్యాభర్తలు సంతానలేమి సమస్యతో అలసిపోతున్నారు. వైద్య చికిత్స పరంగా ఎన్నో రకాలుగా తిరుగుతూ అలసిపోతున్నారు. మరికొందరైతే సమస్యలు అనే భారాన్ని బట్టి అలసిపోతున్నారు. కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీవు దేవునితో మనవి చేయగలిగితే ఆ ఇజ్రాయేలు దేవుడు నీ మనవిని అంగీకరించి నీకు అది తీర్చునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానం మీ వినికిడిలో నెరవేర్చబడునుగాక. అంత వేదనతో ఆమె దేవుని సన్నిధికి వచ్చింది 17వ వచనంలో. అయితే వాగ్దానాన్ని పొందుకొని వెళ్ళింది. కానీ మరుక్షణమే 18వ వచనంలో, అదే అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆమె ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చూడండి, విశ్వసించిన వారి జీవితాల్లో వాగ్దానము ఎంత త్వరగా కార్యాన్ని ఇక్కడ ఆరంభిస్తుందో చూడండి. అక్కడ 17వ వచనంలో వాగ్దానాన్ని పొందింది మందిరములో దైవ సేవకుడి నోట. ఇక ఆమె తిరిగి ప్రయాణమై వెళ్ళుచుంది, ఇంటికి చేరుకుంది, దుఃఖముఖిగా ఉండుట మానెను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో కూడా
అంతకుముందు హన్నా జీవితంలో దుఃఖము తప్ప మరేమీ లేదు. దుఃఖము 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 దుఃఖము, ఏడుపు ముఖము. కానీ వాక్యమే సెలవిస్తుంది, దుఃఖముఖిగా ఉండుట మానెను. ఈరోజు ఎందరూ మీలో దుఃఖముఖిగా ఉన్నారు, దుఃఖముఖముతో ఉన్నారు. దేవుడు మీ కన్నీటికి విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ దుఃఖానికి ఒక జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధిలో మనవి చేయండి. దేవుడు మీరు ఆశించినది, కోరుకున్నది అది మీకు దొరకునుగాక. మీరు అలసట పడుతున్నారు, అలసిపోక దేవుని సన్నిధిలో మనవి చేస్తే తప్పనిసరిగా దానికి తగ్గ అద్భుతమైన కార్యాలని మీరు చూచెదరుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.